సహకుటుంబాన అందరు కూడా అమ్మవారికి నమస్కారం చేసుకోండి మనస్సులో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ హర్ష. మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే 1K దగ్గరలో ఉన్నాం. ఆకాశ్ ఈరోజు ఏడిపోతున్నాం, పెద్దంపల్లికి అయితే వెళ్తున్నాం అనమాట. పెద్దంపల్లి టెంపుల్కి అయితే వెళ్తున్నాం ఈరోజు. ఎందుకంటే పూజ చేపిపోతున్నాం మన బైక్కి. ఇప్పుడైతే పెద్దంపల్లి టెంపుల్కి అయితే వెళ్ళి పూజ అయితే చేపిద్దాం. ఏమంటావు? అంతే. కొంచెం లైక్ చేసుకోమని చెప్పొచ్చు కదా. లైక్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మేము ఎంతో ఒకసారి వెళ్ళి కంటెంట్ చూడండి. కంటెంట్ చూసి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే 1K దగ్గరలో ఉన్నాం. వెళ్ళి ఫటాఫట్ సబ్స్క్రైబ్. టెంపుల్కి వెళ్ళి వెహికల్ అయితే పూజ అయిపోతున్నాం. దానికి ఒక కారణం ఉంది. ఆ కారణం ఏంటో హర్షనే చెప్తాడు. రేపైతే మనమైతే పాండిచేరి వెళ్తున్నాం. సోలో రైడ్ అనుకున్నా. నేను మాక్సిమం సోలో రైడ్కే ప్రిఫర్ చేస్తాను నేను. ఎందుకంటే ఇక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు ఎంత లాంగ్ వెళ్తున్నాడు అనమాట. ఆ లాంగ్ 800 km అట్లా దేవుడిని పూజ చేసుకుని వెళ్తే ఇంకా మంచిగా ఉంటుంది. ఉంటాయి కదా. ఇప్పుడు క్రిస్టియన్స్ అయినా ఎవరైనా వాళ్ళు చర్చ్కి వెళ్ళి, ముస్లిమ్స్ అయినా దర్గాకి అలా వెళ్ళి కొంచెం విజిట్ చేసుకుని వెళ్తే అది కొంచెం మంచిగా ఉంటుంది వాళ్ళకు కూడా. సెంటిమెంట్స్. చలో రైట్ మన పోదాం. బాయ్ గైస్, ప్రెజెంట్ అయితే మనం ఇప్పుడు హైటెక్ సిటీ ఉన్నాం. టెంపుల్ జూబ్లీ హిల్స్ కదా. మనం ఇప్పుడు హైటెక్ సిటీ నుంచే క్రాస్ అవ్వాలి. ఇక్కడ చూసేమో ఫుల్ ట్రాఫిక్. చూపిరా మొత్తం ఎట్లుందో ట్రాఫిక్. మామూలు ట్రాఫిక్ అయితే లేదు. మనమైతే ఇప్పుడు టెంపుల్ లోపలికి అయితే ఎంటర్ అయిపోతున్నాం. మామూలుగా అయితే మనకి లెఫ్ట్ సైడ్లో పార్కింగ్ ఉంటుంది. కాకపోతే పూజ చేసుకునే వాళ్ళు ఏంటంటే లోపలికి వెళ్ళాలి. ఇక్కడ రైడ్ తీసుకొని ఇంకా డెడ్ ఎండ్ వెళ్ళిపోతే అక్కడ లాస్ట్కి అయితే పూజ అయితే చేస్తారు. ఇక్కడంతా కార్ పార్కింగ్. మళ్ళీ లెఫ్ట్ సైడ్లో కొంతమంది మొక్కుబళ్ళు పెట్టుకొని కటింగ్ చేస్తారు కదా, వాళ్ళేమో ఇక్కడ పెట్టుకుంటారు అనమాట వెహికల్స్. పూజ చేయించుకోవాలి అనుకునే వాళ్ళు మాత్రం ఇటు రైట్ సైడ్ ఇంకా లోపల డెడ్ ఎండ్కి వెళ్తే ఇంకా మనకు వచ్చేస్తుంది. ఇంక ఇదే గుడి మనకి కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్లో, అదే గుడి. హర్ష అయితే ఫీల్ అవుతున్నా. అన్ని బండ్లకి దండ పెట్టి నా బండికి ఎందుకు పెట్టలే అని చెప్పి. లేట్ వస్తే ఇలాగే ఉంటుంది పరిస్థితి. టైం 12 అవుతుంది. గాయస్, మాకేమో టైం లేక మేమైతే బయట అయితే తీసుకోలేదు పూలు ఇవి. మామూలుగా ఇంకెక్కడికి వచ్చి అడిగితే ఏమో 350 రూపీస్ అన్నారు. 350 రూపీస్ అనేది కొంచెం ఓవర్ రేటే, బయట దానికంటే కొంచెం ఎక్స్ట్రా. మళ్ళీ పూజ చేయాలంటే మనం గుడి లోపలికి వెళ్ళి టోకెన్ అయితే తీసుకొని రావాలి. కింద అయ్యా మీ దగ్గర గుమ్మడికాయ ఉంటే గుమ్మడికాయ మీద కర్పూరం పెట్టండి. గుమ్మడికాయ వేసిన వాళ్ళు గుమ్మడికాయ మీద కర్పూరం పెట్టండి. గుమ్మడికాయ ఏ భూతా సరేనా. కర్పూరం ఉన్నా పోయినా మెల్లగా క్లాక్ వైజ్ గా 3 times తిప్పి క్లాక్ వైజ్ కింద వరకు కొబ్బరికాయ కొట్టండి. 3 times కొట్టినావా? గట్టిగా కొట్టు కొట్టు. గాయస్, నాకు తెలియక నేనైతే గుమ్మడికాయ అయితే ఇసిరి కొడుతున్నాను. మీరైనా ఎప్పుడన్నా ఇలాంటి సిచ్యువేషన్ వస్తే గుమ్మడికాయ అయితే ఇసిరి కొట్టకూడదు. కిందకి కూర్చొని కొట్టాలన్నమాట నీట్గా. నాకు తెలియక నేనేమో ఎత్తేస్తున్నాను. అదేమో సరిగ్గా పగలలేదు. లాస్ట్కి ఎలాగోలా అయితే మనం సాధించాం. గాయస్, సక్సెస్ఫుల్గా అయితే పూజ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇంకా నిమ్మకాయల పై నుంచి వెళ్తే ఇంకా అయిపోయినట్టే. మనమైతే వెళ్ళి ఇప్పుడు దర్శనం అయితే చేసుకుందాం పెద్దమ్మ తల్లిది. ఓకే గాయస్, లెట్స్ గో. ఇప్పుడైతే పూజ అయితే అయిపోయింది సక్సెస్ఫుల్గా. దీని ముందైతే ఒక స్టంట్ అయితే అయ్యింది కదా. స్టంట్ కాలే, టికెట్ కోసం ఉరుక్కుంటూ పోయి అసలు ఏంటంటే లాస్ట్ మాదే అయ్యి ఉండే పూజ. లాస్ట్ పూజ మందే అయింది. అంటే పంటలు అయితే వచ్చేసి వెళ్ళిపోతారు అనమాట. టైం కూడా అయిపోయింది. మేము కరెక్ట్గా 12కి అయితే వచ్చినాం గుడికి. కరెక్ట్గా 2 o'clock అయితే దర్శనం అయితే చేసుకున్నాం. ఇప్పుడైతే దర్శనం చేసుకున్నాం వస్తాం బయటికి.
గాయస్ వీడియో అయితే ఇక్కడితో నేను ఎంజాయ్ చేస్తున్నాను, ఎక్కువ ల్యాగ్ లేకుండా. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇక్కడికి వస్తే సిచ్యువేషన్ ఎలా ఉందని చెప్పేసి అర్థమవుతుంది. ఈరోజు మనం వచ్చిన రోజు కూడా మంచి రోజే, బోనాలు లాస్ట్ డే. నేను ఇది కలిసి వస్తుంది అనుకుంటున్నాను, ఏమో. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా ఎక్కువ కంటెంట్ కోసం. ఓకే, లవ్ యూ ఆల్, టేక్ కేర్.